హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిఎస్డి ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనం ఇంతకుముందుకు ఒక వీడియోలో చూసాం. వాటిని ఎలా యూజ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెడ్డింగ్కి కానివ్వండి, బర్త్డే పిఎస్డి కానివ్వండి, ఇంకేదైనా పిఎస్డి మనం డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఫోటోషాప్లో ఎలా వాడాలి, టెక్స్ట్ అయితే ఏ విధంగా కరెక్షన్ చేయాలి, ఇమేజ్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ పిఎస్డి ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకుని ఎలా వాడుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం పిఎస్డి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఇంతకు వీడియో చేసాం కదా. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. డౌన్లోడ్ చేసుకున్న వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అంటే అవి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి, అంటే ఒక ఫోల్డర్ లాగా మనకు వచ్చేస్తాయి. సో ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇంకోటి ఉంది, ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసినాక ఇప్పుడు 4 అయినాయి. ఒకటి ఓపెన్ చేసి పిఎస్డి ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ పిఎస్డి అనమాట. సో ఇక్కడ లేయర్స్కి వచ్చేసి మనకు ఏ లేయర్లో ఏముందనేది మనకు తెలిసిపోతుంది. ఇమేజ్ ఎక్కడుందో చూసుకొని నెక్స్ట్ మనం ఆ ఇమేజ్ని రీప్లేస్ చేయాలి. మిగతా అన్ని టెక్స్ట్ తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు. ఇమేజ్ మనం ఏమైనా డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది చూసుకొని ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఇమేజ్ని రీప్లేస్ చేసి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో అది మనకి వచ్చేసింది. దాన్ని ఈ క్లిప్పింగ్ మాస్క్ కింది కానీ పైన ఉన్న ఇమేజ్ కన్ను మూసేసేయాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తుంది. దాని కంట్రోల్ T అని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ బ్లాక్ ఏరియా ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఏరియాలో ఇమేజ్ ఫిక్స్ అయ్యే విధంగా మనం స్కేలింగ్ చేసుకోవాలి. స్కేలింగ్ కానీ అడ్జస్ట్ కానీ ఏదైనా అనుకోవచ్చు, అలా స్కేలింగ్ చేసుకోవాలి. అయినా ఇది వెడ్డింగ్ది కదా, మనం పవన్ కళ్యాణ్ పెడితే ఏం లాభం? వద్దురండి. మనం గూగుల్కి వెళ్ళి ఏదైనా వెడ్డింగ్ సంబంధించిన ఇమేజ్ ఏముందో డౌన్లోడ్ చేద్దాం. వరుణ్ లావణ్య వెడ్డింగ్ అని కొడుతున్నాను. ఇక్కడ వచ్చింది చూసారా, ఇట్లా చేస్తే ఇవన్నీ ఇమేజెస్ ఏ ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. కొన్ని కాపీరైట్ క్లైమ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి చూసి వాడుకోవాలి. మన వెడ్డింగ్ ఇన్విటేషన్కి ఏదైతే ఇంపాక్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందో ఆ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో దీన్ని రిలేటెడ్ ఇది బాగుంది. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ ఇమేజ్. సేవ్ ఇమేజ్ యాజ్ అంటే వెబ్ పేజ్ ఫైల్ అని వస్తుంది. సో అది రాదు, మనకి ఇమేజ్ రాదు కాబట్టి కాపీ ఇమేజ్ అని ఫోటోషాప్లో పేస్ట్ చేస్తాం, అలా అయితే వస్తుంది. సో ఇప్పుడు దాన్ని క్లిప్పింగ్ మాస్క్ ఉన్న ఇమేజ్ దగ్గర దాని కిందికి తీసుకెళ్ళి ఆ క్లిప్పింగ్ మాస్క్ ఉన్న ఇమేజ్ని మనం కన్ను మూసేస్తే ఈ ఇమేజ్ కనిపిస్తుంది. సో సేమ్ ఇందాకలాగానే కంట్రోల్ T అని ఆ బ్లాక్ ఏరియా ఫిక్స్ అయ్యే విధంగా మనం ఫిక్స్ చేయాలి. ఆ ఫోటో అనేది ఫిక్స్ అయితేనే కరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫోటో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. సో రైట్ క్లిక్ చేసి ఓకే చేశాను. నేమ్స్ మార్చాలి. ఇక్కడ మనం జెస్సికా జేమ్స్ అని ఉంది. సో టెక్స్ట్ ఫైల్ తీసుకొని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఫాంట్ లేదని చెప్తుంది. దీస్ ఫాంట్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ లేయర్ అంటుంది. సో ఆల్రెడీ నేను ఇంతకుముందుకు ఇలా ఫాంట్స్ మిస్ అయితే కూడా ఎలా మనం రికవర్ చేయాలి అనేది కూడా చెప్పాను. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కార్డ్స్లో కూడా వదిలేస్తాను, అక్కడ చూసుకోండి. సో మనం ఏ ఫాంట్ అయినా సరే ఫాంట్కి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ అనమాట ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీకు తమిళకి సంబంధించినవి చాలా వరకు ఫాంట్స్ దొరుకుతాయి. సో అలా డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ అంటున్నాను. ఇన్స్టాల్ అంటే ఆ ఫాంట్స్ మనకు ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫోటోషాప్కి వెళ్ళిపోతాను. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోటోషాప్కి వెళ్ళి క్యాన్సిల్ అని మళ్ళీ ఒకసారి టెక్స్ట్ సెలెక్ట్ చేస్తే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అది ఎర్రర్ లాగా ఇందాకలాగా రావట్లేదు. సో దాన్ని మనం కరెక్ట్ చేస్తున్నాను. వరుణ్ అని కొట్టాను, కింద లావణ్య. సో LAVANYA. ఓకే, ఇది బాగానే ఉంది. టుగెదర్ విత్ దేర్ పేరెంట్స్ అని ఉంది. సో అది కరెక్ట్ చేసుకోవాలా. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఫాంట్ నాకు తెలిసి మిస్ ఫాంట్స్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఈ ఇన్సర్ట్స్ అసెట్స్ నేను కదిలిస్తున్నాను. మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో టెక్స్ట్ మాత్రం ఫాంట్ లేకపోతే ఫాంట్ మిస్సింగ్ అనే వస్తుంది. దయచేసి అది మీరు గమనించాలి. సో ఇది కూడా అలాగనే వస్తుంది. అలా ఉన్న ప్రతి ఒక్కదాన్ని మనం ఫాంట్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అఫీషియల్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. నేను
ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా ఏం ఫాంట్ లేదంటుంది, ఏ గార్మాండ్ ప్రో రెగ్యులర్ లేదంటుంది. సో అది మనం గూగుల్కి వెళ్ళి టైప్ చేయాలి. టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఫాంట్ నేమ్తో మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ప్రతిదీ ఏ వెబ్సైట్లో ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మనకు అది చూపిస్తుంది. సో రెగ్యులర్ ఫాంట్ ఫ్రీ వచ్చింది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశాను. ఇది చూసారా, ఇది క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ అని చూసారా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది. సో అలా ఇక్కడ నువ్వు రోబోటా పర్సన్ అని అంటుంది. ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ యారో ఉంది కదా, యారో దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అయింది. దాన్ని కూడా సేమ్ అంతే, ఇన్స్టాల్ అంటే ఆటోమేటిక్గా మనకి ఫోటోషాప్లోకి ఆ ఫాంట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫోటోషాప్కి వెళ్ళి క్యాన్సిల్ అని ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ లేయర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అప్పుడు ఫాంట్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ అంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఇందులో మీరు ఏమైనా కరెక్ట్ చేయాలనుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. లేదు ఇదే బాగుంది, రిక్వెస్ట్ యువర్ ప్రెజెన్స్ అట్ దేర్ డేట్ వెడ్డింగ్ అని ఉంది, అక్కడ ఆర్ అని కొడితే సరిపోతుంది. సో లేదు అలాగే ఉండాలన్నా అది మీ ఇష్టం. ఇక్కడ ఆర్ కొడితే ఓకే, ఈ టెక్స్ట్ కూడా ఓకే. ఇక్కడ డిసెంబర్ సండే 19 at 15 PM సంథింగ్ ఏదైతే ఉందో అది మీరు ప్రతి ఒక్కటి మార్చుకోవచ్చు. సో సండే అని ఉన్నది, మనం వేరే ఏదైనా డేని మనం టైప్ చేయొచ్చు. అది తీసేసి మనం ఏదైనా టైప్ చేయొచ్చు. సో నేను వెడ్నెస్డే కొడుతున్నాను, వెడ్నెస్డే కొట్టాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎట్ టైం కూడా చేంజ్ చేసుకోవచ్చు. టైం ఏదైతే మీ టైం ఏదైతుందో ఆ టైం మనం సెట్ చేసుకోవచ్చు. 1 PM 2 PM సంథింగ్ ఏదైనా సరే ఆ టైం మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఫాంట్ ఉంటేనే కరెక్ట్ అవుతుంది. ఇమేజ్ ఈజీగా తీసుకొచ్చి మనం ప్లేస్ చేసాం, తర్వాత ఫాంట్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆ ఫాంట్ మనకు లేకపోతే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇలా ప్రతి ఒక్కటి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో డిసెంబర్ అని కూడా మీరు వేరే మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేయర్కి వెళ్ళి నేను డిసెంబర్ లేయర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫాంట్ సెలెక్ట్ అవుతుంది, టెక్స్ట్ కంట్రోల్ ఏ అని ఇక్కడ కరెక్ట్ చేస్తున్నాను. జాన్వరి అని కొడుతున్నాను, JANUARY జనవరి అని టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు 19 డేట్ ఏదైనా మనకు చేంజ్ అవుతుందో చూద్దాం. అలా ఉంచుకున్నా పర్లేదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైతే మార్చాలనుకున్నా దాన్ని ఈజీగా టెక్స్ట్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇయర్ మార్చుకోవచ్చు, అక్కడ ఏ టెక్స్ట్ ఉన్నా సరే మార్చుకోవచ్చు. అసెట్స్ మూవ్ చేసుకోవచ్చు, ఇంకా అసెట్స్ ఏమైనా ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. సో PSD ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ, వాటిని వాడుకోవడం ఇంకా ఈజీ. సో ఇక్కడ వరుణ్ లావణ్య వెడ్డింగ్ డేట్ కంపల్సరీగా మనకు తెలియాలనుకుంటే గూగుల్కి వెళ్ళి టైప్ చేసినా చూసుకోవచ్చు. ఇది నేను మీకు ఓన్లీ చూపించేది కాబట్టి అంత కరెక్ట్ డేట్ అవసరం లేదు. 19 ఉంచా. సో ఇలా మీకు కావాల్సిన విధంగా కరెక్షన్ చేసుకోవచ్చు, ఇమేజ్ రీప్లేస్ చేసుకోవచ్చు, PSDని మనకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు. సో ఏది కరెక్షన్ చేయాలన్నా రెస్టరైజ్ లేయర్ ఉంటే మాత్రం మనకు టెక్స్ట్ సెలెక్ట్ కాదు. రెస్టరైజ్ లేకుండా కంట్రోల్ Z కొట్టి సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకొని మాకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేస్తేనే మాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.